ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ప్రభునందు ప్రియులారా, యెషయా అనేటువంటి గొప్ప ప్రవక్తతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినము గొప్ప మాటలు పలుకుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారో, ఎంతమంది చూస్తున్నారో, మీ జీవితంలో కూడా ఒక గొప్ప వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఎడారిని పచ్చని తోటగా చేయగల దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనుషుల పట్ల, నీ పట్ల, నా పట్ల, కుటుంబాల పట్ల, ఏ పరిస్థితుల్లో ఉన్నవారి పట్ల ఆయన ఏం చేయగలంటే అద్భుతాలు చేయగల దేవుడు అండి. గొప్ప కార్యాలు చేయగల దేవుడు. ఆయన కార్యాలే ఆశ్చర్యములుగా ఉంటాయి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చనిపోయిన వ్యక్తిని ఆయన లేపాడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని ఒక్క మాటతో స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల రక్తస్రావ కలిగిన స్త్రీని ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావంతో స్వస్థపరిచాడు. మీరు గమనించండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా పిల్లలు, స్త్రీలు గాక నిజంగా ఇంకా అనేక మంది తినగా ఇంకా మిగిలి. అంటే చూడండి, నిజంగా ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటట్టుగా మన దేవుడు ఎడారైనటువంటి రోగాన్ని, ఎడారైనటువంటి వ్యాధిని, ఎడారైనటువంటి శ్రమను, సమస్యని, ఎడారైనటువంటి ఏ పరిస్థితులు అయినా సరే మన దేవుడు నిజంగా పచ్చని అద్భుతాలు చేసేవాడు, పచ్చని ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, పచ్చని మేలులు చేసేవాడండి. ఈరోజు ఎడారిగా నీ జీవితం ఉంది. నువ్వు అలా కనబడుతున్నావు. నీ హృదయము ఎడారిగా ఎండిపోయినట్టుగా ఉంది, నీ మనస్సు ఎండిపోయినట్టుగా ఉంది, నీ యొక్క జీవితము, నీ కుటుంబాన్ని చూస్తే ఎండిన స్థితిలో ఉంది. కానీ నా దేవుడు అంటున్నాడు, అలా దేవుడు ఉంచే దేవుడు కాదు. వారి జీవితాల్లో కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు చేసి ఒక పచ్చని తోటగా దేవుడు చేయబోతున్నాడండి. నిజంగా మనం గమనించాల్సింది గొప్ప విషయం ఏంటంటే, ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. భార్యాభర్తలు, వారికి 4 ఆడపిల్లలే పుట్టారు. ఈ 4 ఆడపిల్లలు పుడితే 3 ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు. ఒక ఆడపిల్ల మట్టికి నల్లగా ఉంటుంది. ఈ 3 ఆడపిల్లల మట్టికి చాలా సులభంగా, అంటే ఎవరైనా వచ్చి మీ అమ్మాయిని ఇవ్వండి మా అబ్బాయికి, లేదా ఫలానా వాళ్ళు ఉన్నారంటే చాలా సింపుల్గా ఆ 3 కూతురు వివాహాలు చేశారండి. కానీ 4వ అమ్మాయి అలా లేదు. అంటే నల్లగా, పొట్టిగా, నిజంగా చెప్పాలంటే మరి తల్లే చాలాసార్లు ఆ ముఖాన్ని చూసి, ఆ పరిస్థితిని చూసి కొన్నిసార్లు మాట్లాడితే ఆ చివరి కుమార్తె ఎన్నో దినాలు ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ తనకు ఒక స్నేహితురాలు ఉండేది, చాలా మంచి విశ్వాసం గల వ్యక్తి. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వు దేవుడి మీద ఆధారపడు. దేవుడికి అసాధ్యమైనది లేదు. మన దేవుడు ఎడారిని పచ్చని తోటగా చేయగల దేవుడు. ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు అని చెప్పి చాలాసార్లు తన స్నేహితురాలు దేవుని వాక్యముల చేత, దేవుని మాటల చేత బలపరిచింది. ఒకరోజు రానయ్య ఉంది. ఆ రోజంట చాలా గొప్ప సంబంధం, చాలా మంచి వ్యక్తి, చాలా బుద్ధిమంతుడు, చాలా ఉన్నతమైనటువంటి చదువు కలిగిన వాళ్ళు, చాలా ఆస్తిపరుల్ని, ఆటికి మించినటువంటి భక్తి కలిగిన ఫ్యామిలీని దేవుడిచ్చాడండి. చాలా గొప్ప ఆ వివాహమే ఒక గొప్ప అద్భుతంగా జరిగిందండి. కొంతకాలం అయిపోయింది. ఈ వివాహం జరిగిన ఈ యొక్క చివరి అమ్మాయి కుటుంబం చాలా శ్రేష్టంగా ఉంది. కానీ 3 కుటుంబాల్లో బయలుదేరిన సమస్యలు. ఎందుకంటే ప్రార్థనతో అవి మొదలు పెట్టలేదు, కేవలం లోకపరంగా మొదలుపెట్టారు. కానీ ఎడారి జీవితమే నా జీవితం అనుకోద్దు, కానీ ఎడారి జీవితాన్ని పచ్చని జీవితంగా మార్చే దేవుడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా అలాంటి కార్యాలు దేవుడు చేస్తున్నాడండి. నీ జీవితంలో అలాంటి అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఈరోజు నీ ఎడారినంతా యేసు నామములో బయటికి వెళ్ళిపోను గాక. ఓ పచ్చని బ్లెస్సింగ్, హెల్త్, జ్ఞానము, బిడ్డలు, ఎవ్రీథింగ్ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయను గాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు చక్కటి దయనే ఆయుష్కాలనిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంతమంది జీవితంలో ఈరోజు యానివర్సరీ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని
అభివృద్ధి పొందించును గాక. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో, ఎంతమంది వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారో, వింటున్నారో, వారందరి జీవితంలో ఎడారి లాంటి జీవితము వారి పచ్చని తోటగా మార్చబడును గాక. అలా గొప్ప ఆశీర్వాదముతో, వెలుగుతో, సన్నిధితో, పరలోక బ్లెస్సింగ్తో, నీ దూతల కాపుదలతో ఒక అద్భుతంగా కాపాడబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.